ఫ్రెండ్స్ మీరు ఎక్కిళ్ళతో బాధపడుతున్నారా? సో మీకోసం నేను ఒక సింపుల్ టిప్స్ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను హికప్స్ కి అంటే ఎక్కిళ్ళు తగ్గడానికి సింపుల్ టిప్స్ చెప్తానండి. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే 100% మీరు హికప్స్ ని తగ్గించుకోవచ్చు అనమాట. సో కొందరికి ఏంటంటే ఎక్కిళ్ళు అనేవి కొందరికి వెంటనే వాటర్ దాని ఏదైనా చక్కెర ఏమైనా నోట్లు వేసుకుంటే పోతాయి, కొందరికి ఎంతకీ పోవు అనమాట. గంటలు గంటలు అలాగే ఇలా ఇలా వస్తూనే ఉంటాయి. ఇవి ఎందుకు వస్తుంటే ఎక్కువగా ఫాస్ట్ గా ఫుడ్ తిన్నప్పుడు, లేదంటే స్పైసీ ఫుడ్ ఉంటుంది చూసారా, కారంది స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఇలా హికప్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఆగకుండా అట్లా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు నేను వాటికి టిప్స్ చెప్తాను, చూసేసండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మీకు కనుక ఇలా ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయనుకోండి పదే పదే, ఏం చేస్తారంటే మీ నోస్ ఉంటుంది కదా, ఈ నోస్ ని హోల్డ్ చేయండి. అంటే ఇలా ఇలా క్లోజ్ చేయడం కానీ, లేకుంటే ఎయిర్ పీల్చుకోకుండా ఒక 15 సెకండ్స్ పాటు ఉండండి. ఓకే, ఇట్లే ఎయిర్ అస్సలు తీసుకోకూడదు అనమాట. ఓకే, లేదంటే ఇలా క్లోజ్ చేసేయండి. ఓకే, నోస్ ఇలా క్లోజ్ చేసేసి 15 సెకండ్ పాటు అలాగే ఉంచి వదిలేసేసేయండి. ఇలా చేయడం వలన మీకు ఎక్కిళ్ళు అనేవి తొందరగా తగ్గిపోతాయి అనమాట. విత్ ఇన్ సెకండ్ లో మీ ఎక్కిళ్ళు హికప్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే, ఇది టిప్ నెంబర్ 1. అండ్ టిప్ నెంబర్ 2 ఏంటంటే, వాటర్ ఉంటాయి కదా, సో వాటర్ ని మౌత్ నిండా పోసుకోవాలి. ఓకే, మౌత్ నిండా వాటర్ పోసేసుకొని ఓకే ఇలా ఉంచుకొని కొంచెం కొంచెంగా, ఓకే, కొంచెం స్మాల్ అమౌంట్ వాటర్ ని మనము మింగాలన్నమాట. ఓకేనా, మౌత్ నిండా వాటర్ పోసుకోవాలి. కొంచెం సేపు ఉంచుకోవాలి. అంటే ఒక 10 సెకండ్స్ కానీ 5 సెకండ్స్ కానీ అలా అట్లే ఉంచుకొని కొంచెం కొంచెంగా ఈ వాటర్ ని మింగేసేయాలి. ఓకే, ఇలా చేయడం వల్ల మీకు హికప్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి అనమాట. సో ఫస్ట్ వన్ అయితే 100% వర్క్ అవుతుందండి. సో ఎక్కిళ్ళతో బాధపడేవారు ఈ టిప్ ట్రై చేయండి, మీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. మీరే నా కామెంట్ లో చెప్తారనమాట. ఓకేనా. ఓకే, మీకు ఇంతకీ వీటికి ఇంకా తగ్గట్లేదు అనుకోండి, ఇంకా కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. సో అవి కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు న్యాచురల్ రెమెడీస్ చూపిస్తాను. ప్రతి ఇంట్లో అల్లం ఉంటుంది కదా, జింజరు. సో దీన్ని నీట్ గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఒక్కొక్క ముక్కని మనం నోట్లో చప్పరించుకుంటూ నములుతూ ఉన్నట్లయితే హికప్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే లెమన్. ప్రతి ఇంట్లో నిమ్మకాయ అనేది ఉంటుంది కదా, దీన్ని హాఫ్ గా కట్ చేసి ఈ జ్యూస్ ని కనుక మనం నోట్లో వేసుకుంటూ చప్పరిస్తూ ఉన్నట్లయితే హికప్స్ అనేవి ఎక్కిళ్ళు తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. సో కొందరు ఏమంటే తొందరగా తగ్గిపోతాయి, కొందరికి ఎంతకి తగ్గిపోవు కదా. సో వాళ్ళు ఇవి ట్రై చేయండి. అండ్ ప్రతి ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, సో ఈ పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని కనుక మనం తిన్నట్లయితే హికప్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి. ఇది మంచిగా వర్క్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా గనక చేసినట్లయితే మీ హికప్స్ అనేవి ఎక్కిళ్ళు అనేవి తొందరగా తగ్గుతాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఒక గంట ఉంటుంది, ఆ గంటని కపీమని కొట్టేసేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ లో వస్తుంది అనమాట. మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఓకే, సపోర్ట్ మీ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, మరొక యూస్ఫుల్ వీడియోతో. బై బాయ్.